క్లారిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ నేత శైలజానాథ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో భాగంగా ఎందుకు నేను ఇక్కడికి వెళ్తున్నాను అని అంటే, ఇప్పుడు రీసెంట్గా తవ్వకాలలో బయటపడినట్టు ఒక్కొక్క విషయం అసెంబ్లీ సాక్షిగా బయటపడుతుంది కాబట్టి ఆ రోజు ఏపీని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుల ఊబిలోకి దించేసింది, మరో శ్రీలంక కాబోతుంది అంటూ ప్రజల వద్దకు ఎంత ఊదరగొట్టారో మనం చూసాం. బట్ ఒక్కొక్కటిగా అసెంబ్లీ సాక్షిగానే అదే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా బయటకు వస్తుంది. అప్పుడు 9.5 లక్షల కోట్లు అన్నారు, ఇప్పుడు మొత్తం అప్పంతా కలిపి 3.5 లక్షల కోట్లే అంటున్నారు. ఇప్పుడు ఏపీ ప్రజలకు అర్థం కాని పరిస్థితి, అసలు మా రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఎంత అప్పుల ఊబిలో ఉండిపోయాము, ఎవరెంత చేశారు అని మీరు క్లారిటీ ఇస్తారా? యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భయపడాల్సింది కూటమి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ యొక్క అధికారం మీద ఉన్న ఆశ అనే ఊబిలో పడిపోతున్నందుకు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈరోజు మీరు ఇంకా 9 లక్షలు తక్కువ చెప్పారు, వాళ్ళు 9 ఎప్పుడు చెప్పలే. వాళ్ళు చెప్పిన లెక్కలు చాలా పెద్ద పెద్ద ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ చెప్పారు. ఎట్లంటే దాన్ని పెంచుతా పోయారు. ఒకదాన్ని 10 అన్నారు, పురంధేశ్వర గారు 12, 16, 11.28 78 అన్నారు. చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ ఆర్థిక సమీక్ష చేస్తూ 14 అన్నాడు. మళ్ళీ ఒక ఆయన్ని పిలిపించారు, ఆయన పేరు దేవ్ ఈజ్ దేర్. ఆయన వచ్చేసేసి ఆయన చాలా పెద్దవాడు, ఆర్థిక నిపుణులు చెప్తే ఆయన ఒక 14 అన్నాడు. సో 14 నుంచి ఇష్ట ప్రకారం వాడుతూ వచ్చారు. చివరికి ఓటాన్ అకౌంట్ పెట్టినప్పుడు, బడ్జెట్ పెట్టినప్పుడు కూడా గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లు అని చెప్పించారు. సో ఇక్కడ ఎవరికి ఏది కన్వీనియంట్గా ఉంటే బాగుంటుంది ఒకటి, అట్లాగే అరవడానికి ఏది బాగుంటుంది అబద్ధంని సత్యదూరమైన విషయాన్ని చెప్పడానికి కానీ నంబర్లు చెప్పారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా నాశనం అయిపోయింది, విధ్వంసం జరిగిపోయింది ఇక్కడ అని చెప్పారు. అక్కడికి ఆ విధ్వంసాన్ని మేము తిరిగి దాన్ని మాకు తెలిసి విషయం అయినప్పటికీ మీరు ఇన్ని వాగ్దానాలు ఇస్తున్నామని చెప్తా వచ్చారు. సూపర్ 6 అనేక అంశాలు చెప్తా వచ్చారు. వాళ్ళు చెప్పి ముందుకు వచ్చారు. కానీ అబద్ధాలకు ఎంతోసేపు అది ఎక్కువ స్పీడ్గా పోవచ్చు కానీ బట్ ఎంతోసేపు దానికి వయబిలిటీ ప్రాణం అనుకున్న దానికి, ఎందుకంటే వాస్తవం బయటకు వాస్తవాన్ని ఎవరు దాచిపెట్టలేరు. దానికి పరిమితం ఉంటుంది, దానికి విశ్వానికి కూడా పరిమితి ఉందని చెప్తా ఉన్నారు ఈ మధ్య. ఎక్కడ దానికి ఒక లైన్ ఉంది, ఒక కాంపౌండ్ లాగా ఉంటుంది విశ్వానికి అని చెప్తా. అట్లా కానీ ఈ కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి యొక్క అసలుకి ఈ ఆర్థిక అంశాలపైన మాట్లాడే మాటలు కానీ వాళ్ళ అధికారంపై ఉన్న ఆశ కానీ పరిమితులు లేకుండా నేను అనుకుంటా ఉన్నాను. ఎన్ని అబద్ధాలు చెప్పి సత్యదూరని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు, అరిచారు, మీటింగ్లు ప్రతి మీటింగ్లో చెప్పారు అసలుకి ఇంక అయిపోయింది, నేను కట్టేసిన ఆంధ్రప్రదేశ్ మొత్తం పోయింది, డబ్బులు శ్రీలంక. వీళ్ళకి విషయం అర్థం కావాలి, వీళ్ళకి శ్రీలంక గురించి వీళ్ళకి భాషలు చదువుతారో లేదో నాకు తెలియదు కానీ భాష బ్రీఫింగ్లు తప్ప చదివే అలవాటు లేదనుకుంటా వీళ్ళకి. దాంట్లో శ్రీలంక యొక్క ఆహార సూచి మనకంటే చాలా మెరుగ్గా ఉంటుంది. మనకి 105, 100 ఆ మధ్య 100 పైన ఉంటుంది, వాళ్ళది 60 దగ్గర ఉంటుంది. సో ఇట్లా కంపేర్ చేస్తే అప్పుడు అది వస్తూ ఉంది. ఏంటి, శ్రీలంక వార్తలు వింటూ ఉన్నాం. సో క్యాచీగా ఉంది, జనం లేకపోతుంది అని చెప్పడం అటు అలవాటు బాగా ఉంటుంది బాబు గారికి. అప్పుడు సింధు గారు మెడల్ ఏదో మెడలు లేకుంటే గెలిచారు, బ్యాడ్మింటన్ అమ్మాయి గెలిచారు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆఖరికి నేనే చేశాను అని చెప్పేసి ఊరేగించారు. సో ఇటువంటి ప్రచారం ఎక్కువ చేసుకుంటాడు. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదే పేపర్ నేను తెచ్చాను. అసెంబ్లీలో వేసిన ప్రశ్న ఇది, స్టార్డ్ క్వశ్చన్ 741. దీన్ని ఎవరు మార్చిన రికార్డు ఇట్లే ఉంటుంది. దీంట్లో వాళ్ళ అప్పులు కూడా చెప్పబోయా అని చెప్తే ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం 23-24 వరకు 4,91,734.11 అని చెప్పారు. అంటే 4.5 దాదాపు 5 లక్షల దాకా చెప్పారు, 91 కాబట్టి. అట్లాగే వివిధ గ్యారెంటీలు ఇచ్చి తెచ్చుకున్న అప్పులు వచ్చేసేసి 1,54,000 చిల్లర అది అని చెప్పారు. రెండు కలిస్తే 6 లక్షలకి 7 లక్షల లోపలే ఉంటాయి. సో ఇది అధికారయుతంగా, ఇది ఒకవేళ పొలిటీషియన్ సంతకం పెట్టింటే పొలిటీషియన్ సంతకం పెట్టారులే బాబు ఏమన్నా, ఎందుకంటే ముఖ్యంగా బాబు గారి ప్రభుత్వంలో ఏమైనా చేస్తారు పొలిటీషియన్లు అనుకున్న దాంట్లో. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ పీయూష్ కుమార్ గారు ఇచ్చిన సమాధానం. సో ఇది అథెంటికేట్, ఇప్పుడు తేటతెల్లమైపోయింది. ఇంతకాలం వాళ్ళు చూపిస్తున్న అన్ని కూడా అబద్ధం మాటలు, సత్యదూరమైన మాటలు, కేవలం అధికారం కోసమే మేము ఈ పని చేస్తున్నామని చెప్పే మాటలు. ఎందుకంటే మొన్ననే బహుశా ఆర్థిక శాఖ మంత్రిలో మాట ఒప్పుకున్నారు మా మిత్రుడు,
ఏంటంటే మేము అధికారం కోసమే కలిసి ఉన్నాం, మీకు అర్థం కావడం లేదా అని చెప్పాడు. అది కడుపు నుంచి వచ్చిన మనసులో ఉన్న మాట బయటకు వచ్చిన సంగతి ఆఖరికి. సో వీళ్ళు దీన్ని అర్థమవుతుంది ప్రజలకు ఈ రోజున. సార్ ఇప్పుడు అధికారం కోసమే ఒక మాట వాళ్ళ ద్వారానే వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ మనం మాట్లాడదాం. ఇది కూడా ఏపీ ప్రజల మధ్యలో ఉన్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు, సినిమాలన్నీ పక్కన పెట్టారు. ఆ రోజు మనం చూసాం, ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళ ఇంటింటికి వెళ్ళారు, వాళ్ళ కింద కూర్చున్నారు, భోజనం, ఇవన్నీ కూడా నెగ్గడానికే లేకపోతే అధికారంలోకి రావడానికే మనకు తెలుసు. ఈ మాటలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఆయన మాట్లాడారు అంటే ఓకే, ఆలోచించాల్సిన విషయమే. కానీ చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలు కొత్త కాదు, పదవులు కొత్త కాదు, ఈ అధికారం అనేది కొత్త కాదు, ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నారు. ఆయన ఎందుకు ఇన్ని అబద్ధ ప్రచారాలు చేశారు? అసలు యాక్చువల్లీ మీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే వారు చాలా మాటలు మాట్లాడతారు. అప్పటికప్పుడు చివరికి బిల్ గేట్స్ ఇప్పుడే మాట్లాడాను, నన్ను బాగున్నావా అన్నాడు, లేకపోతే అసలు హైదరాబాద్ రమ్మానా చేసేవా నువ్వు, అమరావతి నువ్వు చేద్దాం అన్నాడు. ఇట్లా అనేక మాటలు మాట్లాడతారు. ఉదాహరణకి దావోస్ పోకముందు చెప్పిన మాటలు ఉన్నాయి. ఏంటి, పోతున్నాం మనమే అక్కడంతా చేసేవాళ్ళం, వీళ్ళంతా మనమే దేశంలోనే పెద్ద టాప్ అని పోయినాం. ఆడేం రాకపోతే అసలుకి దానికోసం కాదు, కేవలం మాట్లాడుకోవడం కోసం వచ్చామని చెప్పారు. సో ఏమైనా మాట్లాడగలరు, అంత ఎందుకు. సూపర్ 6 ఉంది, క్లారిటీకి ఇది అందరూ అర్థం చేసే అంశం. మనం ఈ రోజున సూపర్ 6ని అమలు చేస్తానని ఎలక్షన్లో చెప్పాడు. అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని పరిపాలన అనుభవం ఉంది నాకు, సంపద సృష్టికర్త నేను చేస్తాను, అలాగే మా కొలీగ్ పవన్ కళ్యాణ్ గారితో కలిపి అని చెప్పాడు ఆయన. అప్పుడు తీరా అక్కడ పోయిన తర్వాత సంపద లేదు కాబట్టి చేయలేను నేను, అన్నీ చేద్దాం అనుకుంటున్నాను కానీ కనపడడంలే. 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి, 14 లక్షల కోట్ల అప్పులు చెప్తే తీరా చూస్తే నేను మొన్నవరకు ఏమనుకున్నామంటే నేను 5-6 కోట్లు తేడా ఉందేమో చెప్పడానికి వాస్తవానికి, కానీ ఇప్పుడు సగానికి సగం ఉన్నాయి ఇక్కడ. సో అసలుకి ఏంది ఇంకా చెప్పిన దాకంటే ఎక్కువ పనులు చేయొచ్చు. ఎందుకంటే ఆయన దగ్గర అర్జెంటుగా ఒక 7 లక్షల కోట్ల రూపాయలు మిగిలిపోయినాయి, అప్పుల రూపాయనే పాపం. కాబట్టి చాలా షావుకారి. అప్పులు ఆయన అమరావతి కట్టేది కూడా అప్పులతోనే కదా, అప్పులు సంపదగా భావించే ప్రభుత్వం కదా ఇది. సో ఇక్కడ అప్పులు అంత ఉన్నాయి. అసలుకి ఎంత దుర్మార్గంగా మాట్లాడేళ్ళు. అసలుకి ఈ రాష్ట్రం ఈ దేశ సమాఖ్యలో ఈ దేశంలో భాగం. దానికి అప్పులు తెచ్చుకునే ఒక పరిమితి, రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. అవి ఉండకుండా ఏమైనా ఉంటాయా? మరి అటువంటి అప్పుడు ఎట్లా మాట్లాడితే ఈయన. ఓకే. సో నేనేమంటా అంటే మీరు చంద్రబాబు ఉంటే అసలుకి జాగ్రత్తగా ఆలోచించాలా, మీరు గొప్పగా ఆలోచించకూడదు, జాగ్రత్తగా ఆయన ఏం చెప్తా ఉన్నాడు విషయం ఆలోచించాలా. జాగ్రత్త అది ఎప్పుడు కూడా. ఇప్పుడు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సిపిఎం పార్టీకి చెందిన శ్రీనివాస్ గారు బహిరంగంగా ఒక లేఖ రాశారు. ఈరోజు మహిళలకి మీరు ఏం చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ బస్ అన్నారు, ఏమైంది? 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ అకౌంట్లోకి 1500 రూపాయలు ఇస్తామన్నారు, అది ఏమైంది? వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు మేము ఇస్తాము ఓన్లీ మహిళలకు అని అన్నారు. నేను ఓన్లీ 3 పాయింట్స్ మాత్రమే తీస్తున్నాను, చాలా పెద్ద చిట్టా ఉంది కాబట్టి. ఎక్కడ ఇస్తున్నారు? మీరు అన్నీ కూడా ఇంతకుముందు చెప్పుకున్నా, అసలుకి లేనిదే, అసలుకి ప్రచారం తప్ప ఇంకేం కనిపించదు. ఏం చేస్తావు నువ్వు అంటే చేసేది ఏంది ఉండదు. ఇప్పటికే పథకాల అమల్లో సంవత్సరం డబ్బులు మిగిల్చుకున్నారు. మాట చెప్పాల్సి వస్తే మిగిల్చుకున్నారు. ప్రజల దగ్గరికి పోవాల్సిన డబ్బుల్ని ఈ సంవత్సరం అమలు చేయకుండా మిగిలించుకున్నారు. లేదా జోబులో చెప్పు కరెక్ట్ కాదు కానీ ఖజానాలో పెట్టుకున్నారు. ఓకే. సిపిఎం పార్టీ డిమాండ్ చాలా బాగా ఉంది. ఏంటంటే ఆఖరికి దానికి ఇన్ని ఉన్నాయి, అమలు చేయాలి కదా కనీసం బాగా. ఎందుకంటే ఇట్లా ఒక ముఖ్యంగా డీసీఎం గారు చాలా అసలు మాట్లాడితే అసలు తన తర్వాతే అన్ని అంశాలు పుట్టినాయనే విధంగా మాట్లాడుతూ ఉంటారు కదా. నా వల్లనే, నాకంటే ముందు అసలు మాట తప్పేవాడిని కాదు, నేను చేసేవాడిని, అధికారం నాకు లెక్కే లేదు, మా కుటుంబానికి అధికారం అవసరం లేదు అనుకుంటే ఎప్పుడో ఆటికి పోయి ఉండేవాళ్ళం. రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కదా. నేను అడిగేది ఒక్కటే, అవన్నీ ఉన్నాయి, బాగానే ఉంది, వింటా ఉన్నాం, మీ సంగతి తెలుస్తుంది. ఇప్పుడు ఒక చిన్నప్పుడు ఒక కథ చదివాం, అది నీలిమందు పడ్డ అదేదో ఒక జంతువు, అది పెద్ద లార్డ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వర్షం వస్తుంది, రంగు మొత్తం పోతుంది, రంగు మొత్తం పోతే అసలు రూపం బయటపడుతుంది. అట్లాగే ఇప్పుడు కూడా అక్కడికి ఏది ఎక్కడ మీ సూపర్ 6 ఎక్కడ, లేకపోతే అట్లాగే మీరు అనేక మాటలు చెప్పారు. మిస్సింగ్ కేసులు అన్నారు, మర్యాద లేదన్నారు, రకరకాల మాటలు. ఇంకా చివరికి ఈరోజు ఒక ఆయన కేసు కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు దాని మీద ఆఖరికి. ఇట్లా నేను చెప్పి అంశాలు ఏమంటే తక్షణం వాళ్ళు డిమాండ్లన్నీ చాకౌట్ చేసి ఏ విధంగా వాటిని అమలు చేస్తాం, ఎట్లా అమలు చేయాలా, ఎట్లా వివిధ పార్టీల నేనంటే 4 పార్టీ మీటింగ్ పిలవండి మీరు. ఎందుకంటే మీరు మమ్మల్ని పిలవరు, మీరు నో ప్రాబ్లం.
ఇంకోటి పిలవండి. సరే, ఇక్కడ ఇంకొక డౌట్ మనకి తలెత్తుతుంది. ఇప్పుడు ఇంత గట్టిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అధికార దాహంతో అనే ఒక మాట ఏపీలో వినిపిస్తుందంట. అది అవును కాదనేది మీరు చెప్పాలి. అంటే అధికార దాహంతో ఏమైనా మాట్లాడేలాగా. ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు విమెన్ ట్రాఫికింగ్ లో 30,000 మంది మహిళలు కనిపించకుండా పోయారు. ఆ లిస్ట్ అవుట్ కూడా ఒక కమిషన్ వేయాలని కూడా ఈ రోజు సిపిఎం ప్రశ్నిస్తుంది, బహిరంగంగానే లేఖ రాస్తుంది. వీళ్ళు అసెంబ్లీలోనే బయటకు చెప్తున్నారు కదా, అది చంద్రబాబు నాయుడు గారికి తెలిసే చెబుతున్నారా మంత్రులు, తెలియకుండా చెప్పేస్తారు? మరి మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు. అసలుకి ఈజ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్, దాన్ని ఏమంటారు, హార్డ్ మనిషి ఆయన. ప్రభుత్వానికి తెలియకుండా, అంటే ప్రభుత్వం అంటే ఎవరి ప్రభుత్వం ఇది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మంత్రివర్గం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని మంత్రివర్గం. వాళ్ళు ఏమంటే మా తెలుగుదేశం ప్రభుత్వం, లేదంటే జనసేన ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు కాక, ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా దానికి అన్ని విషయం ముందు మాడు ప్రభుత్వ సమాధానం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇదేదో వాళ్ళు వీళ్ళు కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ రంగు బయటపడిపోతే మన మర్యాద, మన చాలా విషయాల్లో అట్లా పట్టించుకోరండి ఎవరిని. ఆఖరికి ఉదాహరణకి పరువు కోసం బతుకుతామంటాం కదా, చాలా నేను అంత పెద్ద పెద్ద మాటల గురించి మాట్లాడే ప్రయత్నం చేయనండి. ఎందుకంటే ఇది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ సమస్య, నా సమస్య కాదు. నేనేమంటే ప్రజల మధ్య చెప్పినప్పుడు కొద్దిగా జవాబుదారీ ఉండాలి. ఇక్కడ నేను విషయం గుర్తెచ్చుకుంటా ఉన్నాను, రాజశేఖర్ గారు చెప్పిన మాట గుర్తెచ్చుకుంటా ఉన్నాను. విశ్వసనీయత అనేది అవసరం. విశ్వసనీయత ఊరికే మాటలతో రాదు, అది ప్రాక్టీస్ చేతలతో వస్తుంది. కనుక ఈ రోజున విశ్వసనీయత మాటలు తెచ్చుకుందాం అనే ప్రయత్నం. నేను మాట్లాడడం ఎందుకు, అసెంబ్లీ సాక్షిగా నోరు జారారో లేకుంటే మిస్ అయింది ఇది కానీ మనసులో మాట చెప్పినట్లు అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు, మా కూటమి చాలా కాలం ఇట్లా బలంగా ఉంటుంది, దీనికోసం అని. కానీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దే హ్యావ్ దేర్ ఓన్ ఆన్సర్ ఆన్ దట్. సో నా పాయింట్ ఏంటంటే, ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయండి, మాట్లాడండి. ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ వైద్యం ఏంది, వాళ్ళ ఎంపవర్మెంట్ ఏంది, రాజకీయాలు వాళ్ళ భాగం ఏంది, ఇవన్నీ మాట్లాడమని చెప్పండి. మీరు చెప్పిన మాటలే. మీరు ఏమైతే ఎలక్షన్ల ముందు మీరు ఆరోపణలు చేశారో ఆరోపణలు మీరు తేల్చేసేయండి, ఉన్నాయా లేదా. లేకపోతే లేదని చెప్పండి, ఉంటే ఉన్నాయని చెప్పండి. సో ఇది అంతకంటే పెద్దగా ఆలోచించే పని కాదు. సో ఐ హోప్ దట్ ఇప్పటికైనా వాళ్ళ ఆ సతిదూరమైన మాటలు మాట్లాడడం మానేస్తారని అనుకో. ఒక మంత్రి గారు చూశాను నేను, ఆరోగ్య శాఖ మంత్రి అనుకుంటాను, అప్పుల్లో మునిగిపోయింది. ఏంటి అప్పుల్లో మునిగిపోయింది? ఆరోగ్య శాఖ ఏమైనా సపరేట్ దేశమా? అదే పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పు అంటుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ది. అది డిపార్ట్మెంట్కి సొంత అప్పులు ఉంటాయే, అవన్నీ కూడా ఆఖరికి ఫైనాన్స్ మినిస్టర్కి, చీఫ్ మినిస్టర్ తెలియకుండా ఉంటాయా? సో ఇటువంటి దాన్ని అనుభవ రాహిత్యం అని చెప్పకూడదు, అవగాహన లేమి అని కూడా చెప్పకూడదు. ఇదేంటంటే మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరనే ఒక ఫీలింగ్ తప్ప ఇంకోటి కాదు. సో టుడే వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు ఏమేమి చెప్పారో అన్నింటినీ ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకొని అవి ఎట్లా చేస్తారో చెప్పండి. డబ్బులు లేవని మాత్రం చెప్పబాకండి. ఎందుకంటే మీరు చెప్పిన అప్పుల లెక్క 14,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్న, 14 లక్షల కోట్లు కదా. ఇది ఎప్పుడు డేట్ కూడా ఏదో ఉంది. ఈ డేట్ ఏంటంటే అది ఇవాళ తీసినట్లు ప్రకటిస్తారేమో మేలుకోకుంటే అని. ఈయన రివ్యూ చేశాడు, అది చీఫ్ మినిస్టర్ రివ్యూ చేసినప్పుడు పెద్ద మనిషి చెప్పింది ఏంది మనకంటే, ఏదో 10వ తారీఖు 27/24 ఆర్థిక శాఖపై సీఎం గారి సమీక్ష. ఇది బహుశా ఎంబ్లం కూడా ఉంది, చెప్పిన వాళ్ళ ఎంబ్లం కూడా ఉంది. సో మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా అని చెప్పారు. అదే ఆర్థిక శాఖ కార్యదర్శి ఏమో ఈ రోజున వచ్చేసి లేదురా బాబు 7 లక్షల కోట్లు కూడా లేవు అని చెప్తావు. మరి చేయాలని చాలా ఉంది రాష్ట్రానికి, డబ్బులు లేవు అంటున్నారు. ఎట్లా ఇక్కడ నీకు మిగిలిపోయింది కదా, నీ 14 లక్షల కోట్లు ఉన్నట్లుండి 7 లక్షల కోట్ల కంటే తక్కువ ఉందని తేలిపోయింది కదా. ఇంకా 7 లక్షల కోట్ల రూపాయల దగ్గర ఉన్నాయి కదా అప్పు చేసినట్టు. దాదాపు లాస్ట్లో ఒక 7,000 కోట్ల రూపాయలు ఏదో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం లాస్ట్లో అప్పు తెచ్చినట్లుంది. అది కూడా వాడేసావు కదా. అది కూడా గవర్నమెంట్ మారిన తర్వాత లాస్ట్లో తెచ్చుకున్న 7,000 కోట్లు కూడా మీరే వాడేశారు కదా. సో మరి ఇన్ని డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, మరి ఇన్ని డబ్బులు ఉంటే ఆఖరికి ఎందుకు మీరు పైగా సంపద సృష్టికర్త నేనని చెప్పారు. నేను ఎవరు అసలు? ఐఎమ్ క్రియేటర్, నేను వెల్త్ క్రియేటర్ అని చెప్పారు కదా. మామూలుగా మేము క్రియేటర్ అని కొద్దిమంది బాబాలు చెప్తూ ఉంటారు, మనం కూడా వింటూ ఉంటాం. సో ఈరోజు నేను సంపద సృష్టిస్తా అని చెప్పారు కదా. సృష్టించండి, ఎందుకు సృష్టించాల్సిన అవసరం కూడా లే. ఉన్న అప్పుల్లో డబ్బులు మిగిలి ఉన్నాయి, ఆ లెక్కలు చూసుకొని తెచ్చుకోండి మీరు. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ ఓన్లీ వన్ థింగ్, ఇప్పటికైనా సరే
మీరు నిజం చెప్పడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీ సీట్లు మీరు మాట్లాడితే మీకు 11 వచ్చినాయి, మాకు లారీల కొద్దీ వచ్చినాయి, మేమేం మాట్లాడలేము అంటుంటారు కదా, అందుకనైనా మాట్లాడండి. ఇప్పుడు కరెంట్ పాలిటిక్స్లో ప్రస్తుతం మనం రాజకీయాలు చూసినప్పుడు అంటే కొంతమంది సీనియర్స్తో మాట్లాడాను సార్ నేను. మాట్లాడినప్పుడు వాళ్ళకి పదవులు వద్దు, పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు ఒక జనరేషన్ నాయకులతో మాట్లాడినప్పుడు. బట్ ఇప్పుడున్న జనరేషన్ నాయకులతో మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక పదవి కావాలి, అధికారం కావాలి, అందుకోసమే రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇంకా డబ్బు సంపాదించుకోవడం ఇవన్నీ అంటారు, అవన్నీ పక్కన పెట్టేద్దాం, అది మనకొద్దు. ఇప్పుడు డిస్కషన్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అంతా కుటుంబం వాళ్ళే పదవులు తీసుకుంటూ పోతే కొత్త నీరు ఎక్కడి నుంచి వస్తుంది, కొత్త వాళ్ళు ఇంకెప్పుడు లైమ్ లైట్లోకి వస్తారు, ఇది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట. అండ్ మన ఇక్కడ ఇంకొక విషయం కూడా మనమే గుర్తు చేద్దాము, నిజంగానే పార్టీ పెట్టినప్పటి నుంచి నాగబాబు గారు ఆ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, వ్యయ ప్రయాసాలు కోర్చారు, ఇవన్నీ గుర్తిద్దాం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు అధికారం అక్కర్లొద్దు, మాకు పదవులు వద్దు అన్నారు. నాగబాబు గారు కూడా మా నాయకుడు నిస్వార్థ నాయకుడు, మాకు పదవులు ఆశించట్లేదు అన్నారు. ఈరోజు ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. ఎలా చూడాలి, కావాలా వద్దా? మీరు ఎలా చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆయన సొంత పార్టీ, సొంతం, అతనికి సంబంధించింది, అతని కుటుంబానికి సంబంధించింది, వాళ్ళ సైనికులకు సంబంధించింది, వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇప్పుడు నేను అన్నా అనుకో అంటే మేము మా పని చేస్తే పదవులు అవసరం లేదా అని ఒక లిస్ట్ చదువుతారు. ఈ గోలంతా నాకెందుకు, జనసేనలో ఉన్న కార్యకర్తలందరూ కూడా, ఎందుకంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉంది ఈ రోజున ఆలోచనలో, మాకు వాళ్ళకి ఒక పొలిటికల్ జనరేషన్ గ్యాప్ ఉంది. ఆ రోజుల్లో ఉన్న నాయకులు ఓ మాట చెప్తే ఆ మాట ఎట్లా నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేశారు. ఇంతకుముందు అదే అడిగాను. ఈ రోజున్న మా తరపు నాయకులు కూడా ఓ మాట చెప్పి దాన్ని ఎట్లా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. సో జనసేన పార్టీలో వారసత్వం ఇష్యూలు కానీ, కుటుంబ ఇష్యూలు కానీ, జనసేన సైనికులు వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారు. బెటర్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లం బై దెమ్ ఓన్లీ. ఓకే సార్, ఇప్పుడు కూటమిగా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద ఈ మాటల యుద్ధం అనేది కామన్. అంటే రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, అది మనకు తెలిసిన విషయమే. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మోడీ గారిని ఎలా మాట్లాడారో చూసాము. ఇప్పుడు ఎందుకో చాలా పొగడతలతో ముంచెత్తేస్తున్నారు. ఏమై ఉంటుందబ్బా అని ఒక డౌట్ ఉండిందంట, కూటమిలో భాగం అయినప్పటికీ కూడా. మీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అంటే నాకేం కొత్తగా అనిపించలేదు ఎప్పుడు ఆఖరికి. ఎందుకంటే ఇప్పుడున్న కొత్త పిల్లల యొక్క బిహేవియరల్ ప్యాటర్న్లు మాకు తెలియదేమో కానీ, అర్థం చేసుకోలేమో కానీ జనరేషన్ గ్యాప్తో. బట్ ఆయన మాకంటే సీనియర్, మేము అతను చూస్తూ పెరిగాం, అంటే ఆ తరాన్ని చూస్తూ పెరిగాం. మరి అట్లే ఉంటారు అంతేనా? మనసులోంచి వస్తున్న పొగడతలు కాదు, అదేం లేదు. ఎప్పటికప్పటికి అది అంతే. ఆఖరికి వాడికి వెళ్ళాడు, చాలా గొప్పగా దేశం ముందుకు పోతా ఉంది అని మాట్లాడు. అది చెప్పిన దాంట్లో నాకు గుర్తుకున్న దాంట్లో ఏం ముందుకు పోయిందో నాకు చెప్పాలి. ఓ పక్కన ధనిక పేద ఆంతర్యం గ్యాప్ విపరీతంగా పెరిగిపోతుంది భారతదేశంలోనే ఒక రిపోర్ట్ వచ్చింది. ఆకలి సూచీలో బంగ్లాదేశ్ కంటే కూడా మనం వెనక ఉన్నామని అని వచ్చింది, శ్రీలంక కంటే వెనక ఉన్నామని వచ్చింది. ప్రజాస్వామ్యమే ప్రమాదంలో ఉంది ఆంధ్రప్రదేశ్, సారీ ఇండియాలో చెప్పేసి అనేక రివ్యూలు వచ్చాయి. ఒప్పుకోకపోవచ్చు. అట్లాగే ఇంకా పౌష్టికాహారము తిండి ఇప్పుడు కూడా కోట్ల మంది జనాలు ఆఖరికి 3 పూట్ల తినలేని పరిస్థితిలో ఉన్నారు. 5 సంవత్సరాల జన్మదినాన్ని జరుపుకోలేక చనిపోయే వాళ్ళు కూడా లక్షల్లో ఉన్నారు ఈ దేశంలో. అట్లాగే ఇంకా చెప్పాల్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆఖరికి ఇస్తాన ఏ మాట తీర్చుకోలేదు ప్రధానమంత్రి గారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బతికించింది లేదు, అరకును పీకేసిన విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తాడా మనకి, అదన్నా అడిగే చేత కాదు. అరకు మంది కాదు ఇప్పుడు, మనకు సమాధానం లే. అంటే రైల్వే జోన్ ప్రకారం ఇట్లా అనేక అంశాలు రావచ్చు, మాట్లాడచ్చు. ఊరికనే ఎలా ముందుకు పోతుంది అంటే ఏ ముందుకు పోతుందో కూడా నాకైతే అర్థమై చావదు ఆఖరికి. ఈ రోజున కనుక చంద్రబాబు నాయుడు గారు అట్లే మాట్లాడతారు, ఇంకో విధంగా ఎట్లా మాట్లాడతారు కనుక మీరేం ఎక్కువ ఆశ్చర్యపోవద్దండి. ఇంకా ఆశ్చర్యపోతూ ఉంటే ఎట్లా మీరు? కనుక ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. వారి యొక్క బిహేవియర్ ప్యాటర్న్ అట్లాగే ఉంటుంది. కనుక దానికి ఏం పేరు పెడతాడు? రాష్ట్రం కోసం అని పేరు పెడతాడు. సో మంచి పేరు కూడా పెడతాడు ఆయన దానికి ఆఖరికి. సో లెట్ ఇట్ బి. అతను ఇంతకాలం ఆ విధంగానే జీవించాడు, రాజకీయాలు చేశాడు, అట్లాగే చేయనివ్వండి. సార్ మీరు అన్నట్టు రాష్ట్రం కోసం అని అంటే ఆ రాష్ట్రం కోసంలో అందరూ ఉంటారా? ఒక పార్టీకి చెందిన వాళ్ళు, వాళ్ళకు మద్దతుగా నిలిచిన వాళ్ళు మాత్రమే ఉంటారా రాజ్యాంగం ప్రకారం కూడా? అరే మీరు
మీరు మరీ అన్యాయంగా అడుగుతారు. అసలు మొన్న చెప్పాడు కదా చిత్తూరు జిల్లాలో మీటింగ్లో, అసలుకి వైసీపీ పార్టీ వాళ్ళకి ఏ పని చేయొద్దు. అందుకే నేను అడిగాను, రాష్ట్రంలో అందరూ ఉన్నారా, కొంతమంది ఉండరు అట్లా ఉండరని చెప్పారు కదా. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ పనులు చేయొద్దండి. నేను పొలిటికల్ గవర్నెన్స్ చేస్తాను. దిస్ ఇస్ డేంజరస్ వర్డ్ ఇది. నేను ఇప్పుడు అదే అనబోతున్నాను. ఇప్పుడు అధికారం కోసం మనం ఏదైనా చేయొచ్చండి, బట్ అధికారం వచ్చాక ఒక రాజుగా చూస్తారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లలు, అందరినీ సమానంగా చూడాలి కదా. అట్లా అవసరం లేదా? అట్లా లేదు కదా. అట్లా ఆయన చెప్పాడు, ముఖ్యమంత్రి గారే రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తానని చెప్పిన రాజ్యాంగబద్ధంగా పదాలతో సహా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి గారు ఈ రోజున వాళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పని చేయొద్దండి అని చెప్పాడు. నేను మొన్న కూడా చెప్పాను విషయాన్ని. ఈయనే ఇట్లా మాట్లాడితే, అంటే హయ్యెస్ట్ అథారిటీ ఇట్లా మాట్లాడితే కింద ఎట్లుంటుంది? సో ఆయన దృష్టిలో వద్దనే. అంటే రాజకీయాలలో ఇటువంటి ఉద్దేశాలు, ఇటువంటి ఒక రకంగా చెప్పాలంటే నియంత, నిరంకుశత్వం, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఏం చేయాలంటారు? విడిపోవాలా? అట్లా ఉండదు. ప్రజలు ఎప్పుడు కూడా సామరస్యాన్ని, కలిసి ఉండాలని కోరుకుంటారు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట అనగానే చంద్రబాబు నాయుడు గారు అందరూ తమిళ రాష్ట్రం వైపు ఒకసారి చూస్తున్నారు. అంటే పేర్లు అయితే నేను తీయను, ఓకే. అమ్మ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే బుక్స్ మీద లేకపోతే బ్యాగుల మీద తన బొమ్మ ఉండిందో, ఆమె లేకపోయిన తర్వాత అది కంటిన్యూ కంటిన్యూ చేసిన సందర్భం, ఏ పథకం పేరు కూడా, అది ఏ పార్టీ అయినా సరే, ఏ పథకం పేరు కూడా మార్చకుండా కంటిన్యూ చేసింది మన పక్క రాష్ట్రాల్లో చూసాం మనం. మరి ఇక్కడ ఏంటి మనకి? స్టాలిన్ చాలా విషయాలు ఆదర్శంగా ఉండాల్సిందే. స్టాలిన్ గారు అసలుకి దక్షిణ భారతదేశం యొక్క గౌరవం కానీ, తమిళనాడు గౌరవం కానీ, భాష పట్ల వాళ్ళకున్న హక్కులు, గౌరవం కానీ, అనేక అంశాలు, దట్ ఈజ్ నాట్ రేషనల్ మూమెంట్ కానీ చెప్పిందని చేసే ప్రయత్నం కనుక. సో హీజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ పొలిటీషియన్. మా జనరేషన్లో ఉన్న ఒకనొక గుర్తుపెట్టుకోదగ్గ పొలిటీషియన్ అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. నేను అనేది ఏమంటే, ఇక్కడ మీరు అట్లా చూడ్డంలే. చెప్పేది ఎట్లా చెప్పేది అంటే, ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చూశాను ఆఖరికి. ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ ఉంది, మేము మరీ దాన్ని చూస్తాం, దాన్ని చేస్తాం, పీకేస్తారా? సగములు ఆపేస్తారా? సో అటైం టెల్లింగ్ అంటే దాని పాపం నేర్చుకోవాలి, ఇలా అలవాటు కాలే. మరింత దాని ఏమంటే మరింత సంకుచితంగా చిన్నగా మారిపోయి చిన్నగా చేసే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కనుక అనేక అంశాలు చాలా. సార్, అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, జనరల్గా పొలిటీషియన్స్ వాడే మాటలే ఇవి, అవునా కదా? మిమ్మల్ని చూసే కదా మేము నేర్చుకుంటాం. మీరు మాట్లాడే మాటలే పొలిటీషియన్సే. మరి వాళ్ళే మా పార్టీకి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే, వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తులను కాదు అన్నప్పుడు ఈ అధికారం కోల్పోయారు అనుకోండి, పదవులు కోల్పోయారు అనుకో, ఏంటి పరిస్థితి? అంటే మీరు ఇలా ఒక యూఫోరియాలో ఉంటారు, రిలేషన్లో ఉంటారు. 47 దాకా డాక్యుమెంట్ అప్ టు 47 అనుకుంటా. 47 దాకా నేనే ఉంటానని చెప్పే ప్రయత్నం. 47కి ఇంటింటికి ఆఖరికి లక్షల రూపాయల అదేంది తలసరి ఆదాయం క్రియేట్ చేయాలి. 45 లక్షలు ఎంత ఉంది, అది క్రియేట్ చేస్తానని మన డాక్యుమెంట్ నేను చూసాను ఆఖరి. సో అంటే 47 దాకా నేనే ఉంటా అనుకుంటాడు ఆయన. సో దీన్ని మీరు అట్లా చెప్పాకండి. అధికారులు ఉంటామని అధికార రాజకీయం చేస్తారు. సో ఆయన కూడా అదే పని చేసే ప్రయత్నం. ఇందులో ప్రమాదం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని చీల్చే ప్రయత్నం రాజకీయాల మీద. అది చీల్చే ఉద్దేశం ఆయనకు లేకపోతే సంతోషం, కానీ దాని యొక్క అంతిమ ఫలితం ఈ విధంగా వస్తుంది ఒక పని చేసినప్పుడు. సో ఎండ్ రిజల్ట్స్ మంచిది కాదని అర్థమైనప్పుడు దాన్ని ఆపేయడం కరెక్ట్. నేను అడిగాను అన్నమాట, ముఖ్యమంత్రి గారు మీరు దీనిపైన స్టాండ్ అవుతారా? స్టాండ్ అవుతే మీ ప్రమాణం ప్రకారం మీ గురించి మీరు ఆలోచించుకోవాలా, దీన్ని ఖండించండి, లేదంటే దీన్ని లేదని చెప్పండి అని చెప్పి. బట్ నో రెస్పాన్స్. అంటే కులాల వారీగా విభజించాలి అని కోరుకోవడము, ఇది రాజకీయాలకి మంచిది కాదేమో అంటున్నారు. సో సమాజానికి రాజకీయాలు పక్క పెట్టండి. సమాజానికి రాజకీయాలు దేనికోసం? సమాజం కోసం. కనుక సమాజం యొక్క అభివృద్ధికి, దాని శాంతి సామరస్యానికి దేనికి ఇది ఉపయోగం కాదు. ఇప్పుడు ఈరోజు కొత్తగా మనం ఏం బుక్కులు రాజ్యాంగాలు రాయాల్సిన పని లేదు. ఈ రోజున ఇండియన్ భాష ఇది భారత శిక్షణాస్మృతి అనుకుంటే ఇప్పుడు ఆఖరికి అటువంటి దాని మీద ఉన్నాయి, దాని రాజ్యాంగం ఉంది, అనేక మంది ఉన్నారు. దాని ప్రకారమే మనం మనోభావాలను కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంతే. కాబట్టి మనం ఏం దీన్ని ప్రత్యేకంగా మనం ఆలోచించాల్సిన అవసరం లే. ఉన్న సమాజాన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. అందరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? కులం లేదు, మతం లేదు, రాజకీయాలు లేవు, పార్టీలు లేవు, అందరికీ ఇస్తామని చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు? అసలు ఇది కాదు, శాచురేషన్ మోడ్. మన పరిపాలనలో ఇల్లు లేనివాడు ఉండకూడదు, బడికి పోనివాడు ఉండకూడదు,
చదువుకోండకూడదు అండ్ ఇక్కడ ఇంకో మాట గుర్తు చేస్తే వెళ్తా మేమంతా ఐటీ గీటని ఆయన మాట్లాడారు అసలుకి. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఆ రోజున ఫీ రియంబర్స్మెంట్ తద్వారా మాత్రమే అందరూ కూడా చదువుకున్నారు, వాళ్ళకి కావాల్సిన చదువుకున్నారు. ఈ ఐటీ పిల్లకాయలందరూ కూడా ఆ రోజు వచ్చిన దాంతోనే ఆ రోజు ఇంజనీరింగ్ విద్య చాలా భారంగా ఉండేది, కానీ అందరికీ చేసిన పరిస్థితి. సో ఇది పరిస్థితి కనుక ఈరోజు సంపద ఉన్నా లేక ప్రజలు బాగున్నా దానికంతా ఆనాటి విధానాలే. కనుక చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాను ఆఖరికి పార్టీలను చూసుకోబాకండి, పాలసీలు చూడండి. అట్లాగే పార్టీలు చూసుకోవద్దండి, ప్రజలను చూడండి, సమాజంలో శాంతి సౌభాగ్యాన్ని చూడమని ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్. సార్ ఇప్పుడు మార్గదర్శి ఇష్యూ ఏంటి? పాపం ఉండవల్లి గారు ఒక్కరే దాని మీద పోరాడుతూ ఉన్నారు. ఈ 1500 కోట్లు పెనాల్టీ కట్టాల్సిందే అంటున్నారు. అది అంటే రామోజీరావు గారు లేరు కాబట్టి ఇంకా దాన్ని మర్చిపోవాల్సిందేనా, లేకపోతే ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఏమో మన ఎప్పుడో ఒకసారి అడిగాను ఎవరినో పర్సన్ చనిపోతే అప్పులు ఏమవుతాయి అడిగాను. అడిగితే ఎక్కడిపోతాయి, అతనికి అప్పు ఆస్తులన్నీ దాన్ని తీసుకుంటారని చెప్పారు. అతను కోర్టు వారు ఆ ఆస్తులు తీసుకుని హ్యాండ్ ఓవర్ చేస్తారు, అది గవర్నమెంట్ బాకీ ఉన్నా ప్రైవేట్గా బాకీ ఉన్నా అని చెప్పారు. సో ఈరోజు పాప రామోజీరావు గారు ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. అతను చనిపోతేనే చనిపోయాడు కదా మాకేం సంబంధం లేదని చెప్పి సంతానాన్ని కలిగి ఉన్నాయని వాళ్ళు బాధపడుతుంటాడు ఆయన రామోజీరావు గారు. సరే ఆయన విధానాలతో అంగీకరిస్తారా లేదా పక్కకు పెడితే అంత ఎంపైర్ని సృష్టించి ఈరోజు ఆయన లేడు కాబట్టి మాకేం సంబంధం లేదని చెప్పి ప్రయత్నం చూసారు. అది మంచిది కాదు ఆఖరికి. ఎందుకంటే ఇవన్నీ మనం ఏదో మాటలతో మాడుకునేది కాదు, చట్టం న్యాయం ధర్మం అంతా ఉంది. ఐ వండర్ గవర్నమెంటే ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సంవత్సరం కింద ఉన్న గవర్నమెంట్ ఏమో సాక్ష్యాలు సహా కేసు పెడితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమో అవసరం లేదని చెప్పారు. అంటే అసలు గవర్నమెంట్ అంటే పార్టీలు కాదు, ఇక్కడ గవర్నమెంట్ ఇస్ ద గవర్నమెంట్ అంతే. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవాలా. ఊరికి అందుకనే ప్రజల్ని ఎమోషన్స్లో పెట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళందరూ. అంటే ఇటు వాస్తవాన్ని చూడలేకుండా వీళ్ళు చెప్పింది ఏ విధంగా ప్రయత్నం చేస్తారు. నేను చాలామంది చూస్తూ ఉంటాను పిల్లల్ని ఊరికే గట్టిగా ఉంటారు, కానీ నేను వాస్తవం చూడమని ప్లీజ్ సీ ద ట్రూత్. మీరు చేసే ప్రతి అడుగు కూడా ఈ సమాజం కోసం వేస్తారని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. కనుక ముఖ్యంగా యూత్, పొలిటికల్ అవేర్నెస్ యూత్ కూడా కొద్దిగా ఆలోచించి మీరు ఈ సమాజం కోసం మాట్లాడి నేను కోరుకుంటా ఉన్నాను. సరే, మనం రాజకీయాలు చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాజకీయాలన్నీ పక్కన పెట్టేస్తే డాక్టర్గా మీరు నాకు కొన్ని సమాధానాలు చెప్పండి, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఫీజు చేయాల్సి ఉంటుంది మీరు. తప్పకుండా ఇస్తాను సార్. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా మనోభావాలు దెబ్బతింటున్నాయి. దానివల్ల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. నాకు ఈ అరెస్టులు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడారు, ఇది కాదు, మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు మనం ఇలా చేస్తున్నాం కదా, ఇప్పుడు ఏదో అన్నారు మీరు నన్ను, 10 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత నాకు కోపం వస్తుంది. అదే కదా కోపం అంటే, మనోభావం దెబ్బతింటే కోపం వస్తేనే కదా నేను మీదే ఒక యాక్షన్ ఒక కంప్లైంట్ ఇస్తాను. అదేంటది సైకాలజీ ప్రకారంగా? మీరు డాక్టర్ కాబట్టి కామన్గా నాకు కూడా డౌట్ ఉంది. మధ్యకాలంలో భారతదేశంలో పౌరుడిగా నాకు డౌట్ ఉంది, అసలు మనోభావాలు అంటే ఏంటి? అవును, వాటి యొక్క ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఏంది, వాటి యొక్క ఫిజికల్ ఎఫెక్ట్ ఏంది, సైకలాజికల్ ఎఫెక్ట్ ఏంది, అసలు మనోభావాలు ఎన్ని రోజులు దెబ్బతినొచ్చు అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, శంభూకుని మరణం ఉంది, నా మనోభావం దెబ్బతిరింది. మరి నేను కొన్ని వందలేవో వేల భాషలు లెక్కలు పెట్టి పురాణాలు లెక్కకపోతే నేను యుగాలు దాటిపోవాలి, మళ్ళీ నా మనోభావం దెబ్బతింది, వీరికి రేపు ఉంటుందా? అట్లాగే 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద అసలు అప్పుడు ఈ కనుక నేను చాలా ఈగర్లీ వెయిటింగ్. బహుశా నేను నా మిత్రులతో కలిసి అట్లాగే అంత కలిసి ఈ మనోభావాల సంగతి మాట్లాడదాం అనుకుంటా ఉన్నాం. ఒకసారి రీసెర్చ్ ఏమైనా చేయొచ్చు కదా సార్? రీసెర్చ్ ఏముంది, దీన్ని పై శాసన వ్యవస్థలు అట్లాగే న్యాయ వ్యవస్థ మేము చెప్పాలా. ఎందుకంటే కొన్ని పదాలు అన్పార్లమెంటరీ, అట్లా అసలు ఏం వాడచ్చు వాడకూడదు. ఉదాహరణ నేను పోతా ఇట్లా అనుకున్నా అనుకో, మిషన్ తిప్పినా అంటే నాకేదో ఇచ్చింగొచ్చి నేను నవ్వుకుంటే, నువ్వు మిషన్ తిప్పినావు అంటే నేనేం చేయాలి? సో ఇట్లా అనేకమైన అంటే ఎవరికి పడితే వాళ్ళు, పైగా మనోభావాలు దెబ్బతినడానికి ఉన్న ఎవరి మనోబలం దెబ్బతినాలి? ఎవరో అండమాన్ నికోబార్లో ఉన్న వారి మనోభావాలు దెబ్బతింటే మనం చేసేది ఏంటి ఆఖరికి? సో ఈ అనుభవం ఈ మనోభావాలు పైగా ఆ మనోభావాల మీద, మనోభావాలకు వ్యవస్థీకృత నేరం ఏంటి, మనోభావాలు ఎమోషనల్ బర్స్ట్ కదా. ఇప్పుడు నేనున్నాను సార్, ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నేనున్నాను, ఇక్కడ ఏదో జరిగింది, నాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నాకు మా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేదు, నన్ను ఇలా స్క్రీన్లో చూసిన వాళ్ళు ఎవరైనా ఒక అభిమానం ఉన్నారనుకోండి, వాళ్ళకి 5-6 ఏళ్ళ తర్వాత, ఇయర్స్ తర్వాత మనోభావం దెబ్బతిని మీ మీద కేసు పెడుతున్నారు. పెట్టచ్చా అట్లా?
అంటే మనకి చట్టంలో ఏముందనేది నేను లాయర్ కాదు, నేను బేసిక్గా. కాకపోతే మనోభావాలు దెబ్బతిన్నాయన్నప్పుడు మానసికంగా సంఘర్షణ జరిగిందని అర్థం. మానసికంగా అతను చాలా దెబ్బతిన్నాడు అంటే దానికి ఫిజికల్ రిజల్ట్స్ అట్లాగే సైకలాజికల్ రిజల్ట్స్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎవరు అకాడమిక్ ఇంట్రెస్ట్ ఇది. సో సైకలాజికల్గా దెబ్బతింటే సైకాట్రిస్టులు ఆయనకి ఇచ్చిన సలహాలు ఏంది, ఆయన ఫాలో అప్ ఏంది, ఇవన్నీ ఉండాలి. ఇక నా మనోభావాలు దెబ్బతిన్న ఆయన హ్యాపీగా చికెన్ తినుకుంటూ అసలు సినిమా చూసుకుంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అట్లాగా టూర్ పోయి గడిపిస్తే లాభం లేదు. మనోభావాలు దెబ్బతిన్న బాగా బాగా ఆలోచిస్తుంటాడు, దిగులుగానో కోపంగానో ఉంటాడు. అంటే నార్మల్ బిహేవియర్ కంటే వేరే విధంగా ఉంటాడు. కాబట్టి ఇవన్నిటి కూడా మనం యాక్చువల్గా లా ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా న్యాయ వ్యవస్థ ముందుకు పోవాల్సిందే. అట్లాగే శాసన వ్యవస్థలు కూడా పెట్టాల్సింది దీన్ని. అండ్ రామ్ గోపాల్ వర్మ గారి కేసుకు సంబంధించి కూడా హైకోర్టు సీరియస్ అయింది. అది ఎప్పుడో తీసిన సినిమా ఇప్పుడు మీ మనోభావాలు దెబ్బతినడం ఏంటి అని. అంటే వాళ్ళకి హైకోర్టులో పాపం నిజంగా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద హైకోర్ట్, వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్ల యొక్క అంటే అధికారంలో ఉన్న పొలిటికల్ లీడర్ల యొక్క మనసుని అర్థం చేసుకోలేదు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకరికి ఒక టైంలో మాత్రమే దెబ్బతినట్లేదు, పలు పలు ప్రాంతాలలో పలు పలు వ్యక్తులకు ఒకేసారి దెబ్బతింటున్నాయి మనోభావాలు. అది ఏముందిలేండి, అందులో గొప్ప విషయం ఏం కాదు. ఇప్పుడు దేశమంతా అందరికీ మనోభావాలు దెబ్బతినొచ్చు, కానీ మనోభావాలు అంటే ఏంటనే విషయం చెప్పాలి ఫస్ట్. మీరు రీసెర్చ్ చేస్తానని చెప్పారు. నేను దాని మీద కొద్దిగా వర్కౌట్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నాకు అర్థం కావడంలే అసలు ఏంది మనోభావాలు అంటే ఏంది, అసలు ఇది ఎట్లా అవుతాయి, ఏం కథ. మా మనోభావాలకు వాల్యూ ఉండదా? నాకు ఒక రంగు అంటే ఇష్టం ఉండదు, మరి ఆ రంగుని అక్కడ కూర్చోబెడితే నా మనోభావం దెబ్బతినట్లే కదా. కానీ పాపం విషయం ఏంటంటే ఆ ఇంటి ఊరు రంగు వేయించుకుంటాడు, అది అతని ఇష్టం. అతను నా మనోభావం దెబ్బతింటుందని అతను రంగు వేయించుకోండి అతను, కానీ అనవసరంగా నా మనోభావం దెబ్బతినిపోద్ది. సో ఇవన్నీ కూడా యూ షుడ్ టేక్ కేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లెజిస్లేచర్. సో మీకే అర్థం కావట్లేదంటే మాలాడి బుర్రలకు అర్థం కాదు, నిజంగా మాకు అర్థం కాదు. జనరేషనల్ గ్యాప్ అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఒక తరం గ్యాప్ ఉంది మా మధ్యలో. కనుక ఆ తరంలో ఈ మనోభావాలు ఉండేవి కదా, మాకు ఇన్ని మనోభావాలు లేవు. ఇన్ని మనోభావాలు, ఇన్ని ఫీలింగ్స్, కొద్దిగా ఎందుకంటే మేము అంత సఫిస్టికేటెడ్గా ఉన్న వాళ్ళం కాదు కదా. సో జనం కష్టాలు ఇవి ఉండేవి కాబట్టి మాకు అంత ఇంత విషయాలపైన మనోభావాలు, సినిమాలో ఏమన్నారు మనోభావం దెబ్బతినడానికి, లేకపోతే పాటలో ఏదన్నా పాట సినిమా నచ్చకపోతే ఈ సినిమా మంచిది కాదని చెప్పినాం, ఈ పాట తీసేయమని చెప్పినాం. కానీ మా మనోభావాలు నాకు అసలు నాకు కూడా అర్థం కాని పరిస్థితి. ఓకే, సో నెక్స్ట్ మనం అంటే మీరు ఎలానో రీసెర్చ్ చేస్తా అంటున్నారు కాబట్టి మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం ఈ విషయం. రీసెర్చ్ అని కాదు కానీ దీని మీద మనం ఆలోచించాల్సిన అవసరం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.